దేవీ నవరాత్రులు 7వ రోజు. సేకరణ డాక్టర్ రమ్య స్వరూప్. తేదీ 28/9/2025. రోజు ఆదివారం. తిథి షష్ఠి. రంగు నారింజ రంగు. దేవి అవతారము శ్రీ మహాచండీ దేవి. ప్రసాదం పొంగలి. పుష్పం పసుపు రంగు పువ్వులు. చండిక దుర్గాదేవి యొక్క ఒక రూపము. ఆమె చాముండ దేవతతో సారూపత్యాలను పంచుకుంటుంది. పేరులోనే కాకుండా లక్షణాలు మరియు ప్రతిమలలో కూడా. ఈ సారూపత్యాల కారణంగా కొందరు వారిని ఒక దేవతగా భావిస్తారు, మరికొందరు వారిని మహాదేవి యొక్క విభిన్న వ్యక్తీకరణలుగా చూస్తారు. ఇద్దరూ తరచుగా దుర్గా, కాత్యాయని, కాళి మరియు కాలరాత్రి వంటి ఇతర శక్తివంతమైన దేవతలతో సంబంధం కలిగి ఉంటారు. చరిత్ర. దేవి మహత్యంలో చండి చండుడిని చంపిన వ్యక్తిని సూచిస్తుంది. సర్వోన్నత దైవాన్ని తరచుగా చండి లేదా చండిక అని పిలుస్తారు. ఈ పేరు సంస్కృత మూలం చండ నుండి ఉద్భవించింది. దీని అర్థం ఉగ్రమైన లేదా భయంకరమైనది. చండిని రాక్షస సైన్యాధిపతులు చండ మరియు ముండలను జయించిన వ్యక్తిగా జరుపుకుంటారు. అసురులతో సుదీర్ఘమైన యుద్ధంలో దేవతలు శక్తిహీనులైనప్పుడు పురుష దేవతల శక్తుల నుండి గొప్ప దేవత జన్మించింది. దేవతల శక్తులన్నీ ఐక్యమై సూపర్నోవాగా మారాయి. అన్ని దిశలలో జ్వాలలను విసిరేశాయి. అప్పుడు ఆ ప్రత్యేకమైన కాంతి 3 ప్రపంచాలను దాని మెరుపుతో వ్యాపించి ఒకటిగా కలిపి స్త్రీ రూపంగా మారింది. దేవి అఖండమైన సర్వశక్తిని ప్రదర్శించింది. 3 నేత్రాలు కలిగిన దేవత చంద్రవంకతో అలంకరించబడింది. ఆమె బహుళ చేతులతో శుభకరమైన ఆయుధాలు మరియు చిహ్నాలు, ఆభరణాలు, వస్త్రాలు మరియు పాత్రలు, దండలు మరియు పూసల జపమాలలు ఉన్నాయి అని దేవతలు అర్పించారు. 1000 సూర్యుల తేజస్సుతో ప్రకాశించే ఆమె బంగారు శరీరంతో ఆమె సింహవాహనమై కూర్చొని విశ్వశక్తి యొక్క అత్యంత అద్భుతమైన వ్యక్తిత్వాలలో ఒకటి. ఇతర గ్రంథాలలో చండిని రక్తబీజుడు అనే రాక్షసుడితో జరిగిన యుద్ధంలో కాళిక సహాయం చేస్తున్నట్లు చిత్రీకరించారు. చండి అతనిని గాయపరిచాడు, కానీ నేలపై పడిన అతని ప్రతి రక్తపు బొట్టు నుండి ఒక కొత్త రాక్షసుడు ఉద్భవించాడు. రక్తబీజుడి రక్తం నేలకు చేరక ముందే తాగడం ద్వారా కాళి చండి మొదటి రాక్షసుల సైన్యాలను నాశనం చేసి చివరికి రక్తబీజుడిని చంపేలా చేశాడు. దేవత సింధూర రంగు పూసల తీగ, యుద్ధ గొడ్డలి, గద, బాణం, పిడుగు, కమలం, విల్లు, నీటికొండ, దుడ్డుకర్ర, ఈటె, కత్తి, కవచం, శంఖం, గంట, పైన కప్పు, త్రిశూలం, పాశం మరియు చక్రం కలిగి ఉన్నట్లు వర్ణించబడింది. ఆమె పగడపు రంగు కలిగిన కమలం మీద కూర్చొని ఉంటుంది. ఇది చండికామాత కథ. శ్రీ మహాచండీ దేవి అలంకారం హిందూ సాంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన దైవ అలంకారం. ఈ అలంకారం ద్వారా దేవిని సమర్థవంతంగా ఆరాధించడం, ఆమె సాక్షాత్కారాన్ని పొందడం అనేది ప్రధానంగా ఉంది. ముఖ్యంగా శక్తి పూజలో ఈ అలంకారం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. మహాచండీ దేవి మహాశక్తి స్వరూపిణి. ఈ దేవిని అలంకరించడం ద్వారా శక్తి రూపాన్ని ప్రతిఫలింపజేసే ప్రయత్నం చేస్తారు. పౌరాణికంగా చూస్తే దేవి పూజ ఏకాగ్రతతో, భక్తితో చేయబడినప్పుడు అవాంఛిత శక్తులు నశించి శుభఫలాలు సిద్ధిస్తాయని అనేక పురాణాలు చెబుతున్నాయి. పూజారి విశ్వాసంతో చేసే మహాచండీ అలంకార పూజ సాధకుని దుర్వ్యవస్థలు తొలగించి జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుందన్న నమ్మకం ఉంది. పౌరాణిక కథ ప్రకారం శ్రీ మహాచండీ దేవి అలంకారానికి సంబంధించి ప్రధానంగా దుర్గా సప్తశతి లేదా దేవి మహత్య పౌరాణిక కథ అనుసరిస్తారు. ఈ కథ ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను, లోకాలను హింసిస్తూ ఉన్న సమయంలో దేవతలు శక్తులను ప్రసన్నం చేయాలని ఆరాధిస్తారు.
దేవతల ప్రార్థనకు స్పందనగా పరమశక్తి అయిన ఆదిశక్తి మూడు ప్రధాన దేవతలైన బ్రహ్మ, విష్ణు, శివశక్తులను సమన్వయంతో శ్రీ చండీ రూపంలో అవతారం ఎత్తింది. చండీదేవి రాక్షసులను సంహరించి ధర్మాన్ని ప్రతిష్ఠించారు. ఈ కథలో ఆమె విజయం, శక్తి తత్వం అత్యంత శక్తివంతంగా ప్రతిఫలిస్తుంది. మహాచండీ పూజలో అలంకారం విశేష ప్రాధాన్యత ఉంది. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.